నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఒలింపిక్స్ గేమ్స్ జరుగుతున్నాయంటే ప్రపంచవ్యాప్తంగా దానికున్నటువంటి క్రేజ్ ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. సో, ఈ ఒలింపిక్స్ గేమ్స్‌లో మెడల్స్ సాధించడం కోసం అనేక మంది క్రీడాకారులు ఏళ్ల కొద్దీ శ్రమించి ఒలింపిక్స్‌లో అడుగుపెట్టి దేశ కీర్తి ప్రతిష్టలను చాటేందుకు సిద్ధపడుతుంటారు. అలాంటి ఒలింపిక్స్ ఇప్పుడు సిద్ధమైపోయాయి. మొదలవుతున్నాయి. పారిస్‌లో ఈసారి ఒలింపిక్స్ మొదలవుతున్నాయి. అయితే ఈ ఒలింపిక్స్‌లో సంచలనమైనటువంటి విషయం ఇప్పుడు తాజాగా బయటపడింది. పూర్తిగా అక్కడ విధ్వంసాన్ని సృష్టించేటువంటి విధంగా కొందరు పూనుకున్నట్టుగా కనపడుతుంది. దానికి సంబంధించినటువంటి వార్త ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒలింపిక్స్‌పై కుట్ర అనేటువంటి ప్రధాన హైలైట్‌తో మనం ఇక్కడ వార్త చూడొచ్చు. ఫ్రాన్స్‌లో హై స్పీడ్ రైల్ నెట్వర్క్‌పై దాడులు. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు ముందు 5 కీలక ప్రాంతాలలో పట్టాల ధ్వంసం. రైల్వే కేబుల్లు, సిగ్నల్ బాక్సులకు నిప్పు. వామపక్ష తీవ్రవాదులు, పర్యావరణ ఆందోళనకారులపైన అనుమానాలు అంటూ ఒక సంచలనమైనటువంటి వార్త ఇది. వేరే దేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్ క్రీడలు జరిగేటువంటి ప్రాంతానికి కొన్ని వేల మంది, లక్షల మంది అక్కడికి చేరుకుంటారు. ఆటగాళ్ళే వేలల్లో ఉంటారు. అది చూడడానికి వచ్చినటువంటి అభిమానులు ఇతర దేశాల నుంచి లక్షల మంది ఉంటారు. అంత విదేశీ క్రౌడ్ ఉండేటువంటి ఒక ప్రాంతంలో ఇక్కడ విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నాలు జరిగినట్టుగా చెప్తున్నారు. రైల్వే సేవల అంతరాయంతో పారిస్‌లోని ఓ రైల్వే స్టేషన్‌లో చిక్కుకున్న ప్రయాణికులంటూ ఇక్కడ ఫోటో కూడా చూడొచ్చు. ఒకసారి దీని పూర్తి వార్తని మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్. ఒలింపిక్స్‌పై కుట్ర. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు ముందు 5 కీలక ప్రాంతాలలో పట్టాల ధ్వంసం, రైల్వే కేబుల్, సిగ్నల్ బాక్సులకు నిప్పు. ప్రపంచం నలుమూలల నుంచి అత్యుత్తమ క్రీడాకారులందరూ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు పారిస్ మహానగరానికి వచ్చిన వేళ ఆ క్రీడా సంబరాల ప్రారంభానికి కొన్ని గంటల ముందు గుర్తు తెలియని వ్యక్తులు ఫ్రెంచ్ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ పైన వరుస దాడులు చేశారు. పారిస్ నగరాన్ని దేశంలోని నలుమూలలకు అనుసంధానం చేసేటువంటి ట్రాక్లను లక్ష్యంగా చేసుకున్నారు. తెల్లవారితే శుక్రవారం అనగా రాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 5:30 వరకు కూడా విధ్వంసం సృష్టించారు. కొన్ని చోట్ల పట్టాలను ధ్వంసం చేశారు. కొన్ని చోట్ల సిగ్నల్ బాక్సులకు నిప్పు పెట్టారు. కేబులను ముక్కలు ముక్కలు చేసి తగలబెట్టారు. ఈ యొక్క అనూహ్య దాడులతో చాలా రైళ్లను కూడా రద్దు చేయాల్సిన వచ్చిందని, కొన్ని రైళ్లను దారి మళ్లించామని ఫ్రాన్స్ రైల్వే వ్యవస్థ ఎస్ఎన్సిఎల్ఎఫ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. మా టీజీవీ నెట్వర్క్ను స్తంభింపజేసేందుకు పెద్ద ఎత్తున జరిగిన దాడి ఇది అని పేర్కొంది. ముఖ్యంగా ఈ నెట్వర్క్లో అత్యంత కీలకమైన 5 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగినట్టుగా వివరించింది. ఈ 5 ప్రాంతాలు పారిస్‌ను తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తర ఉన్నటువంటి 4 ప్రధాన నగరాలు కలిపేటువంటి కీలకమైనటువంటి స్ట్రాటజిక్ నెర్వ్ సెంటర్స్ అని వెల్లడించారు. పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దు కావడం, దారి మళ్లడంతో పలు రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడిపోయింది. అథ్లెట్స్, సాధారణ ప్రయాణికులు కలిపి 80,000 మందికి పైగా ఈ అంతరాయంతో ఇబ్బంది పడ్డారు. కాగా ఈ దాడులపైన దర్యాప్తు ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. సో, దాడులు ఎవరి పని అనే విషయంలో ఇప్పటివరకు తెలియనప్పటికీ వామపక్ష తీవ్రవాదులు, అరాచకవాదులే ఈ దాడులకు పాల్పడినట్టుగా నిఘా వర్గాలు తెలిపాయంటూ ఫ్రెంచ్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అదే సమయంలో ఇది పర్యావరణ ఆందోళనకారుల పనేనన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్పై దాడికి పాల్పడినందుకు నిరసనగా రష్యాను ఈ ఒలింపిక్స్‌కు ఆహ్వానించలేదని, కాబట్టి ఈ దాడుల వెనుక పుతిన్ హస్తాన్ని కొట్టిపారేయలేమని కొందరు భద్రతా నిపుణులు అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. సో, కొన్ని ఫుట్బాల్ మ్యాచ్లు సహా పలు ఈవెంట్లు పారిస్ నగరానికి ఆవల జరగనున్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళడానికి ఇప్పటికే రైలు టికెట్లు బుక్ చేసుకున్న వారికి ప్రణాళికలు శని, ఆదివారాల్లో ఈ మార్గంలో తిరగవలసిన రైళ్లలో 4వ వంతు రైళ్లను రద్దు చేశారు. సో, దీంతో గేమ్స్ జరిగేటువంటి ప్రాంతానికి వెళ్ళేటువంటి చాలామంది అభిమానులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి నేరుగా అక్కడ ఉన్నటువంటి ఆటలను తిలకించడానికి వచ్చినటువంటి వారికైతే తీవ్ర నిరాశ మిగిలింది. సరే, నిరాశ విషయం పక్కన పెడితే ఇందులో ఇంత పెద్ద దాడిలో ఏ ఒక్క రైలు కూడా, మన దేశంలో చాలా రైలు ప్రమాదాలు చూసాం. ఎంత భారీగా ప్రమాదం జరిగిందో లాస్ట్ ఇయర్ కూడా చూడడం జరిగింది కోరమండల్. ఇంత భారీ పెద్ద సిగ్నల్ వ్యవస్థని వరుసగా దాడులకు పాల్పడుతూ విధ్వంసం సృష్టించారనుకో, దాంట్లో ఏ ఒక్క రైలైనా చూడకుండా ముందుకు వెళ్తే హై స్పీడ్ రైలు గట్రా అవి చాలా పెద్ద ప్రమాదం జరిగేది. కొన్ని వందల సంఖ్యలో అక్కడ మరణాలు సంభవించేటువంటి అవకాశం ఉండేది. బట్ నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉంది కాబట్టి ముందుగానే వాటిని గ్రహించి పూర్తిగా రైళ్లను రద్దు చేసి ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడగలిగారు. దీంతో అంతర్జాతీయంగా అతిపెద్ద భారీ ప్రమాదాన్ని నుంచి తప్పించుకుంది పారిస్ అని చెప్పొచ్చు. ఇక్కడ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ అనేటువంటి విషయాన్ని కూడా మెన్షన్ చేశారు. అలాంటి పని అయితే రష్యా అధ్యక్షుడు చేయడని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో అన్ని దేశాల నుంచి వచ్చేటువంటి క్రీడాకారులు, అభిమానులు అందరూ కూడా ఒక దగ్గర ప్రాంతంలో మమేకమైనప్పుడు అలాంటి సున్నితమైనటువంటి విషయాల్లో రష్యా అధ్యక్షుడు జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే అక్కడ తనకు సన్నిహితమైనటువంటి దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. భారత్ లాంటి వారు, మిగతా దేశాల వంటి వారు అందరూ కూడా అలాంటి పరిస్థితికైతే పూనుకోడు. ఇంకా
ఈ వామపక్షవాదులు, పర్యావరణానికి సంబంధించినటువంటి వాదులు అనేటువంటి విషయంలో కొంత క్లారిటీ రావాల్సి ఉంది. వాళ్ళ మీద అనుమానాలున్నాయి. ఎందుకంటే పర్యావరణం ఇక్కడ దెబ్బతింటుంది వీళ్ళందరి కారణంగా అనేటువంటి విషయంతో కొంతమంది గతంలో పోరాటం చేస్తున్నారు. అలాగే వామపక్షవాదులు ఇక్కడ చెప్పినట్టుగా వామపక్ష తీవ్రవాదులు అక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలమైపోయేటువంటి పరిస్థితులు గతంలో చూసాం కాబట్టి, ఏదేమైనా కూడా ఒక అల్లజడి వాతావరణం అయితే నెలకొంది ఒలింపిక్స్ క్రీడా ప్రాంగణం మొత్తంలో కూడా పారిస్‌లో. దీనికి సంబంధించి ఎవరు చేశారు, ఇంకా ఏమేమి చేయడానికి పూనుకున్నారనే దానికి సంబంధించి దర్యాప్తులో పూర్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే ప్రాథమికంగా చెప్పినటువంటి వివరాలివి. దర్యాప్తు తర్వాత పారిస్ ఇంటెలిజెన్స్ విభాగం ఏం చెప్తుందనేది చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి.